ఇప్పుడు మీరు మీరు చూడండి. ఒక ఒక వాటర్ ఆర్ మిల్క్ కంటెంట్ తీసుకెళ్ళి ఒక ఈ నాచారంలోనే ఎక్కడో ఉంటది. వాళ్ళు టెస్ట్ రిపోర్ట్ దీన్ని టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. అట్లాంటి ల్యాబ్స్ మన దగ్గర లేవు. కనీసం అది కల్తీయా కాదా అని తెలుసుకునేటువంటి ల్యాబ్స్ కూడా మన దగ్గర లేవు. ఎక్కడికక్కడ ల్యాబ్స్ పెట్టాలి. జిల్లాకు ఒక ల్యాబ్ పెట్టాలి. ప్రజలందరూ స్వచ్ఛందంగా అది కల్తీనా కాదా అని తెలుసుకోవడానికి అవకాశం కల్పించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్ల ఆట కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రం సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార కల్తీ మూలాలు పెకిలించి వేసేందుకు ఈగల్ తరహా స్పెషల్ ఫోర్స్ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక విభాగానికి సారథ్యం వహించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించేలా కసరత్తు చేస్తున్నది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా కల్తీ నెట్వర్క్ను పాతాళానికి తొక్కేలా మండల స్థాయి వరకు ఈ వ్యవస్థ విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇది ఏమున్నా చిత్తశుద్ధి ఉంటే జరుగుతుంది. మనం తింటలేము కదా, మనకి స్వచ్ఛమైన పాలు వస్తున్నాయి, మనకు గానుగ నూనె ఇంట్లోకి వస్తుంది, లేకపోతే మనకు అట్లాంటిది మన పిల్లలకి మనకి లేదని రాజకీయ నాయకులు అనుకొని ఇట్లాంటి దాని మీద దృష్టి పెట్టకపోతే వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం ఆగమయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ప్రజలు దీని మీద ఉద్యమం చేయాలి, సంఘాలు దీని మీద ఉద్యమం చేయాలి. ఈ కల్తీ ఫుడ్ని మనం కనుక దాని మీద ఫోకస్ చేయకపోతే తెలంగాణ కాదు అసలు భవిష్యత్ అనేది లేదు మనకి.